నమస్కారం. ఇవాళ ఈటెల రాజేందర్ గారి సందేశాన్ని మీకు అందిస్తున్నాం. ఈటెల రాజేందర్ వారి యొక్క ఇంట్రడక్షన్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఆయన సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యే కాకుండా తదనంతరం తెలంగాణ ఏర్పాటు తదనంతరం కూడా ఆయన బీఆర్ఎస్ టీఆర్ఎస్ క్యాబినెట్ లోపల మంత్రిగా పనిచేశారు. 2 పర్యాలు 3 పర్యాలు ఫైనాన్స్ మినిస్టర్గా, హెల్త్ మినిస్టర్గా పనిచేసిన సందర్భంలో కూడా ఆయన తెలంగాణకి ఎనలేని సేవ చేశాడు. ముఖ్యంగా హెల్త్ మినిస్టర్గా ఉన్న సందర్భంలో మనందరికీ తెలుసు కోవిడ్ వచ్చింది రాష్ట్రంలో. ఆ సందర్భంలో కూడా ఆయన అన్ని హాస్పిటల్స్కు వెళ్ళడం, రోగులకు అందిస్తున్నటువంటి సేవలను పర్సనల్గా పర్యవేక్షించడం, అంటే ఎవరూ తిరిగినటువంటి సందర్భంలో ఆయన ప్రాణాలకు లెక్క చేయకుండా తిరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మనం చూసాం, కళ్ళారా చూసాం. అంత పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి, అంటే తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తనకిచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించడంలో ఆయన నిజంగా ప్రముఖ పాత్ర ఆ రోజు నిర్వహించాడు ఒక వైద్య శాఖ మంత్రిగా. ఆ తర్వాత టీఆర్ఎస్లో విభేదాలు రావటం, కేసీఆర్కు దూరం జరగటం, ఆయన మీద పర్సనల్గా దాడిదులు చేయటం, ఆయన ప్రాపర్టీస్ మీద అటాచ్మెంట్ చేయటం, సోదాలు చేయటం, ఆయన ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో మనం చూసాం. సరే, ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ వదిలిపెట్టాడు, బీజేపీ పార్టీలో చేరాడు. ఆ పార్టీలో కూడా ఆయన బై ఎలక్షన్స్లో అఖండమైనటువంటి మెజారిటీ, పబ్లిక్ సింపతి ఆ రకంగా ఉండింది, ఆయనకు ఆ విధమైనటువంటి కీర్తి ఉంది కాబట్టి. అట్లాంటి ఈటెల రాజేందర్ గారు ఒకసారి మళ్ళా లాస్ట్ అసెంబ్లీలో ఓడిపోయినా తిరిగి ప్రజాదరణతో ఆయన ఎంపీగా గెలిచాడు. ఎంపీగా గెలిచి తన ఆలోచన విధానంతో ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆయన ఒక సామాన్య వ్యక్తిగా ఉండి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు సామాన్య సమస్యలు చాలా స్పష్టంగా, చాలా తొందరగా అర్థమవుతాయి. దానికి వెంటనే రియాక్ట్ కూడా అవుతాడు ఆయన. సో ఇదేదో నేను ఒక పెద్దవాడిని ఎవరికి అందుబాటులో లేకుండా ఉండటం కానీ, గర్వాన్ని చూపించడం కానీ, ఇవన్నీ ఆయనకు తెలియదు అసలు. సో ఇట్లాంటి ఒక గొప్ప వ్యక్తి ఏ విధంగా తను అచీవర్ అయ్యాడు, ఏ విధంగా ప్రజాసేవలో ఉన్నాడు, ఇప్పుడున్నటువంటి సమాజం ఏ విధంగా ఉంది అని అర్థం చేసుకుంటున్నాడు. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత యువత చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి, కర్తవ్యం ఏమిటి అనే విషయాల్లో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి లక్ష్యం సంస్థ ద్వారా వారిని మేము రిక్వెస్ట్ చేసాం, కాంటెంపరీ పొలిటికల్ సిచ్యుయేషన్ బట్టి ఈ రోజున తెలంగాణ యువతకు ఏ విధమైనటువంటి మార్గనిర్దేశం అవసరమని వారిని అడిగినప్పుడు వారు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని మీకు అందిస్తున్నాం. ఇది మీకు స్ఫూర్తి కలిగించాలని ఆశిస్తూ మీ దిలీప్ కుమార్. తెలంగాణ రాష్ట్రం రావాలని 3 తరాలు ఉద్యమాలు చేశాయి. మొట్టమొదటి ఉద్యమం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. రెండవ ఉద్యమం 1969 మా ఉద్యోగాలు మాకు కావాలనేటువంటి రాజకీయపరమైనటువంటి పోరాటం. మలిదశ ఉద్యమంలో మా అస్తిత్వం, మా స్వయం పాలన మాకు కావాలి, మా వనరులు మా ప్రజల యొక్క అవసరాలు తీర్చాలనే దాంతో కొట్లాడినాం. తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు పాలించబడ్డది కేసీఆర్ నాయకత్వంలో. ఇవాళ 15 నెలలు గడిచిపోయింది. ఆశించిన ఫలితాలు అందలేదన్నటువంటి భావన బలంగా కనపడతాం. తెలంగాణ వనరులు ఇక్కడే ఖర్చు పెట్టే అవకాశం వచ్చినా, తెలంగాణ నీళ్ళ మీద పట్టు వచ్చినప్పటికి కూడా ఒక ప్రజాస్వామికమైనటువంటి రాష్ట్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో, సామాజిక సమతుల్యతని ఈ ప్రాంత ప్రజానికానికి అందించడంలో సంపూర్ణంగా విఫలమైంది. అది మెల్లమెల్లగా రాచరికపు పద్ధతుల్లో ఒక కుటుంబ పాలనకే పరిమితమైపోయి, ఈ రాష్ట్రం మీద హక్కు మాకే అనుకుంటే ఒక సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ మొదలైన తర్వాత ప్రజానీకం అంతా కూడా మేము తెచ్చుకున్న తెలంగాణ దీనికోసం కాదని, ప్రజాస్వామికమైన తెలంగాణ, సామాజిక తెలంగాణ, అందరికీ అన్ని సమస్యల పరిష్కారం కావాలనే తెలంగాణ, అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగాలు రావాలనే తెలంగాణ, ఉపాధి దొరకాలనే తెలంగాణ అయితే ఉందో అది నెరవేరలేదన్నటువంటి భావన ఉంది. దాని నుంచే ఆ కోపంతో, ఆ వ్యతిరేకతతో ఇంకొక పార్టీని తీసుకొచ్చి పెట్టిండు. ఇది ఇచ్చిన పార్టీ, దీనికోసారి వేసుకుందామని చెప్పి పెట్టిండు. ఆయన గారి పరిపాలన గురించి తెలవడానికి 9 ఏళ్ళు పడితే, ఈయన నిజస్వరూపం తెలవడానికి 9 నెలలే పట్టిందనే భావన ప్రజలలో బలంగా చర్చ జరుగుతా ఉంది. కేవలం వాళ్ళ స్వార్థం, వాళ్ళ సంపాదన, వాళ్ళ పదవులు కాపాడుకునే ప్రయత్నం తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ప్రజలకు ఏ కోపంతో అయితే ఓట్లేసి ఇది కావాలని కోరుకుంటారో అది నెరవేరలేని పరిస్థితి కనబడతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక నిస్పృహ, ఒక నిరాశ యావత్ తెలంగాణ సమాజంలో ఆవరించినది. ఒక మంచి పరిపాలన కావాలనేటువంటి భావన కూడా ఉన్నది. ఇవాళ
పంట పొలాలకు సంపూర్ణ నీళ్ళు అందాలి, వ్యవసాయం చల్లగా ఉండాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ కావాలి, చదువుకున్న యువతని ఈ రాష్ట్ర పురోగమనంలో భాగస్వాములు చేయాలి అనేటువంటి బలమైనటువంటి కోరిక ఉంది. అందువల్లనే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం, అంటే ఇట్లాంటి పాలకుల మీద ప్రభుత్వాల మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకొక షేప్ తీసుకుంటుంది. ఇవాళ కొత్త షేప్ తీసుకుంటా ఉంది. సామాజిక తెలంగాణ కావాల్సిందే, మంచి తెలంగాణకు పునాదులు వేసుకోవాల్సిందే అనేటువంటి భావన ఈ మధ్యకాలంలో బలంగా సాగుతూ ఉంది. దాని ఫలితమే ఇవన్నీ ఈ బీసీల కులగణన అనేది కావచ్చు, ఇతర కులగణన కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా తెలంగాణ మత్పరించకపోవచ్చు, మాయ చేసే గుణం లేకపోవచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం కర్ర కాల్చి వాత పెట్టేటువంటి కల్చర్ ఆ ఒరవడి ఉన్నటువంటి తెలంగాణ కాబట్టి డెఫినెట్గా మార్పులు మళ్ళీ ప్రజలే తెచ్చుకునేటువంటి ఆస్కారం అయితే ఉన్నది. ఆ పునాది ఇవాళ కనపడుతుంది. Please subscribe to Laksham YouTube channel and also please share with your friends and relatives.